హరయే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. ఇక్కడ బ్రహ్మశ్రీ గుల్కోట ముత్తన్న గారి ఇంట్లో వాళ్ళ కుమారుడు ఇక్కడ భాగవత సప్తాహాన్ని జరిపించడం ఎంతో సంతోషంగా 7 రోజుల నుంచి కూడా ప్రతిరోజు ఉదయం సాయంకాలం భగవద్ అర్చనతో ప్రారంభమైనటువంటిది. 2 పూటల ప్రవచనం, అలాగే సాక్షి గారు ఇక్కడ భాగవత పారాయణం కూడా చేయడం, 18,000 శ్లోకాల అష్టాదశ సహస్రి పారాయణం జరిగింది. అలాగే ఇక్కడ రోజు కూడా పొద్దున సాయంత్రం ప్రవచనం, అదంతా కూడా యూట్యూబ్లోకి ఎక్కించారు. చాలా మంచి కార్యక్రమం, ఇంటి కార్యక్రమం లాగా. ఇది ఇంటీరియల్ కార్యక్రమం కాదు. అంత చక్కగా వాళ్ళందరూ రావడం, బంధుమిత్రులందరూ కూడా రోజు 40కి తక్కువ కాకుండా 30-40 మంది రోజు ఇక్కడ రావడం, పొద్దున మధ్యాహ్నం కూడా మధ్యాహ్నం టిఫిన్లు, అలాగే రాత్రి భోజనాలు, అద్భుతమైనటువంటి ప్రసాద వితరణ, ఇవన్నీ కూడా జరుపుకుంటూ ఎంతో ఆనంద ఉత్సాహాలతోటి మహదానందంగా ఇక్కడ భాగవతం అలా జరిగింది. వాళ్ళ తల్లిగారైనటువంటి శ్రీమతి మన గుల్కోట సావిత్రమ్మ గారు, ఆమెకు అక్షయ పుణ్యలోక ఫల ప్రాప్తి కోసం ఈ మోక్ష గ్రంథమైనటువంటి భాగవతాన్ని వినిపించాలి అని చెప్పి మన ఊర్లో ఉన్న పరంపరలాగా మంతిన్న వాళ్ళు కనుక మన మంతిన్న ఆచారం పద్ధతి ప్రకారంగా ఇక్కడ సప్తాహపూర్వకంగా చక్కని భాగవత ప్రవచనం పారాయణం కూడా జరిగింది. రేపు 8వ రోజు రేపు కృష్ణ కళ్యాణం, రాధా రుక్మిణి సత్యభామ సమేత కృష్ణ పరమాత్మకి రేపు రుక్మిణి కళ్యాణం జరుగుతుంది. ఇక్కడనే శాంతి కళ్యాణం ఉంటుంది. ఆ శాంతి కళ్యాణానికి కూడా అనేక మంది రేపు ఇక్కడికి వస్తారు. వాళ్ళందరూ కూడా ఆహుతులను, బంధుమిత్రులను అందరినీ కూడా పిలిచారు. అద్భుతమైన ఇలాంటి కార్యక్రమం ఎక్కడి నుంచో అమెరికా నుంచి ఇండియాకు వచ్చేసి తల్లి కోసం ఇంత చక్కగా చేయడం అంటే ఆ పుత్రులందరికీ కూడా శుభాలు కలగాలని మరొకసారి కోరుకుంటూ, ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయు శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. మీ రహిత నారాయణ మంత్రిని.